ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భవిష్యత్తులో సముద్ర మట్టాలు ఎంత మేర పెరుగుతాయో అంచనా వేసేందుకు మంచు ఖండమైన అంటార్కిటికాలో సాహసోపేతమైన పరిశోధనకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. అంటార్కిటికాలోని అత్యంత మారుమూల ప్రాంతంలో ఉన్న డూమ్స్డే మంచుదిబ్బ వద్దకు పరిశోధక బృందం చేరుకుంది. మంచు పొరలు అడుగున సముద్రపు నీరు ఎలా ప్రవహిస్తుందో తెలుసుకునే పనిలో ఈ బృందం నిమగ్నమైంది. ఈ గ్లేషియర్ కరిగితే ప్రపంచవ్యాప్తంగా అనేక తీర ప్రాంత నగరాలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. మానవ జాతిని ప్రశ్నార్థకంగా మార్చే అతిపెద్ద ముప్పు అంటార్కిటికాలో దాగి ఉంది. బ్రిటన్ పరిమాణమంతా ఉండే థ్వైట్స్ గ్లేసియర్ వేగంగా కరిగిపోతుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆందోళన గురి చేస్తోంది. దీని మిస్టరీని ఛేదించేందుకు ఓ భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో సముద్ర మట్టాలు ఎంత మేర పెరుగుతాయో అంచనా వేసేందుకు థ్వైట్స్ గ్లేసియర్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు. డూమ్స్డే హిమనీనదంగా పిలిచే ఈ మంచుదిబ్బ పూర్తిగా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్ర మట్టాలు 1/2 మీటరు మేర పెరిగే ప్రమాదముంది. ప్రస్తుతం ఈ గ్లేసియర్ పక్కన ఉన్న ఇతర హిమనీ నదాలకు ఇది రక్షణ గోడలా పనిచేస్తోంది. ఈ మంచుదిబ్బ కరిగిపోతే దాని పక్కన ఉన్న గ్లేసియర్లు కూడా కరిగిపోయి సముద్ర మట్టాలు ఏకంగా 2 నుంచి 3 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే న్యూయార్క్, లండన్, ముంబై వంటి తీర ప్రాంత నగరాలు సముద్రంలో కలిసిపోయే ప్రమాదముందని తెలిపారు. మంచు పొరల కింద ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పరిశోధక బృందం డూమ్స్డే గ్లేసియర్ వద్దకు అతి కష్టం మీద చేరుకుంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే కేవలం హెలికాప్టర్ల ద్వారానే సాధ్యమవుతుంది. చుట్టూ కిలోమీటర్ల మేర మంచు తప్ప ఏమీ కనిపించని ఈ ప్రదేశంలో శాస్త్రవేత్తలు టెంట్లు వేసుకుని నివసిస్తున్నారు. సుమారు 25 టన్నుల బరువున్న డ్రిల్లింగ్ యంత్రాలు, ఇంధనాన్ని తరలించడానికి 40కి పైగా హెలికాప్టర్లు వాడినట్లు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు హాట్ వాటర్ డ్రిల్లింగ్ విధానాన్ని ఉపయోగించి మంచులో సుమారు 1 కిలోమీటర్ లోతు వరకు రంధ్రం చేస్తున్నారు. ఇందుకోసం 90 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసిన నీటిని హై ప్రెజర్ తో మంచులోకి పంపిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా నిమిషానికి 1 మీటర్ చొప్పున మంచును కరిగిస్తూ రంధ్రం చేస్తారు. ఈ రంధ్రం ద్వారా సముద్రపు నీటి ఉష్ణోగ్రత, లవణీయత, నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే పరికరాలను లోపలికి పంపుతారు. ఇవి ఏడాది పాటు ఉపగ్రహాల ద్వారా సమాచారాన్ని పంపిస్తాయి. ఉపగ్రహాల ద్వారా వచ్చే డేటాతో తీర ప్రాంత దేశాలను హెచ్చరించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకప్పుడు మంచుతో కప్పబడి ఉన్న ఈ ప్రాంతంలో మంచు కరిగిపోవడం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఇది మానవాళికి ఎంతో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.